వెల్కమ్ టు టెక్ 24. మీరు కనుక ఒక మంచి రోబోట్ వాక్యూమ్ క్లీనర్ పర్చేస్ కోసం చూస్తుంటే ఈ వీడియో అసలే మిస్ చేయకండి. చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు. ఇది నేను నా పర్సనల్ యూజ్ కోసం అయితే కొన్నాను. ఎకోవాక్స్ N30 2-in-1 రోబోట్ వాక్యూమ్ క్లీనర్. ఫ్లిప్కార్ట్ లో ఎకోవాక్స్ N30 పేరుతో, అమెజాన్ లో ఎకోవాక్స్ డిబోట్ N30 పేరుతో అయితే సేల్ అవుతుంది. మీరు ఎక్కడ కొన్నా సేమ్ వాక్యూమ్ క్లీనరే. అండ్ దీనికి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకునే ముందు, ఆల్రెడీ మన ఛానల్లో రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ కొనే ముందు ఏ విషయాలను కన్సిడర్ చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. మీరు కనుక కొత్తగా రోబోట్ వాక్యూమ్ క్లీనర్ కొనే ప్లానింగ్ లో ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ ఈ ప్రోడక్ట్ నాకు ఈ ప్రైస్ రేంజ్ లో బెస్ట్ అనిపించింది, అందుకే పర్సనల్ యూజ్ కోసమే పర్చేజ్ చేశాను. ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ చూస్తే, బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది. అండ్ బాక్స్ కంటెంట్స్ చూస్తే మనకి రోబోట్ వాక్యూమ్ క్లీనర్ అండ్ ఛార్జింగ్ డాక్, మాపింగ్ ప్యాడ్ అయితే వస్తుంది, యాంటీ ట్యాంగిల్ బ్రష్, హెపా ఫిల్టర్, క్లీనింగ్ బ్రష్, యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అయితే వస్తాయి. అండ్ ఇంకా రోబోట్ వాక్యూమ్ క్లీనర్ చూసినట్లయితే చూడడానికి అయితే చాలా బాగుంది, ప్రీమియం గా ఉంది. సో నేను పర్చేజ్ చేసింది అయితే వైట్ కలర్. యాక్చువల్ గా బ్లాక్ కలర్, గ్రే కలర్ స్టాక్ లో లేకుండే. ఇన్ కేస్ మీకు మాపుకు తట్టుకునేలా ఉండాలనుకుంటే సో ఆ కలర్స్ ని ప్రిఫర్ చేయండి. బట్ చూడడానికి వైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇంట్లో, సో ఆ డాకింగ్ స్టేషన్ లో. అండ్ ఇంకా ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే, సో ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ 360 లిడార్ నావిగేషన్ తో వస్తుంది. అన్ని వైపులా మనకి సెన్సార్స్ అయితే ఉంటాయి. అండ్ బాటమ్ లో యాంటీ ఫాల్ సెన్సార్స్, కార్నర్ లో క్లీనింగ్ బ్రష్ సపరేట్ వస్తుంది, ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. అండ్ యాంటీ ట్యాంగిల్ బ్రష్ ఉంటుంది. అండ్ వీల్స్, మాపింగ్ ప్యాడ్ కనెక్టర్స్ అయితే ఉంటాయి. అండ్ టాప్ లో మనకి ఎకోవాక్స్ డిబూట్ బ్రాండింగ్ ఉంటుంది. సో ఇదే డస్ట్ లిడ్, దీన్ని అయితే ఓపెన్ చేయాలి. రిమూవబుల్ డస్ట్ బ్యాగ్ తో అయితే వస్తుంది. అండ్ లిడార్ సెన్సార్, పవర్ బటన్, హోమ్ బటన్ అండ్ ఫంక్షన్ బటన్స్ అయితే ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఈ బ్లూ బటన్ ప్రెస్ చేసి రిమూవ్ చేస్తే ఇక్కడ నుంచి మనం వాటర్ ని ఫిల్ చేసి మాపింగ్ చేసేటప్పుడు అయితే యూజ్ చేయండి. సో మాపింగ్ అవసరం అనుకుంటేనే ఇక్కడ వాటర్ ఫిల్ చేసి మనం మాపింగ్ ప్యాడ్ని ఇక్కడైతే ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయడం కూడా చాలా సింపుల్. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్కి సంబంధించిన ఈ స్పెసిఫికేషన్ స్క్రీన్ పై ఉంచుతాను, కావాలంటే ఒకసారి అయితే పాజ్ చేసి చెక్ చేయండి. అండ్ నాకు డెమో చెప్పడానికి ఫిజికల్గా పర్సన్ అయితే రాలేదు. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఇదేం చిన్న టౌన్ ఏం కాదు, పెద్దదే. సో ఫిజికల్గా వస్తారనుకున్నాను. బట్ మీకు వాట్సాప్లో వీడియో కాల్ ద్వారా లైవ్ డెమో చెప్తామని అయితే చెప్పాడు. బట్ జెన్యున్ గా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు నేనే ఇంకా చాలు అనేంత వరకు ప్రతి ఫీచర్ ని ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ డెమో. సో ఈవెన్ దో వర్చువల్ డెమో అయినప్పటికీ చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. బట్ కొంతమందికి ఈ వర్చువల్ డెమో అటెండ్ అయ్యి అర్థం చేసుకునేలా కూడా ఉండరు కదా. సో అలాంటి వాళ్ళకి ఆఫ్లైన్ డెమో వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో చాలా మంచి హార్డ్ ప్లాస్టిక్తో అయితే వస్తుంది. ప్రీమియం మెటీరియల్ని అయితే యూజ్ చేశారు, ఎక్కడా కూడా మీకు చీప్ ఫీలింగ్ అయితే కలగదు. ఇంకా డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా బాగుంది, కాంపాక్ట్గా ఉంది. అండ్ యూజ్ చేసేటప్పుడు నాయిస్ కూడా సో నార్మల్గా ఉంది, మరీ అంత లౌడ్గా లేదు. అండ్ ఇంకా అన్నింటికంటే ఇంపార్టెంట్ క్లీనింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ వాక్యూమ్ క్లీనర్ 10,000 PS సక్షన్ పవర్తో వస్తుంది. అండ్ 360 లిడార్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. బోత్ 2-in-1 ఫంక్షన్, అంటే సో వాక్యూమ్ చేయగలదు, తర్వాత మాపింగ్ కూడా చేయగలదు. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్ జీరో ట్యాంగిల్ 2.0 టెక్నాలజీతో వస్తుంది. 99.8% హెయిర్ ఫ్రీ క్లీనింగ్ తో వస్తుంది. అండ్ అంతేకాదు అప్ టు 3,500 స్క్వేర్ ఫీట్ ఏరియాని కూడా కవర్ చేయగలదు. అండ్ స్టెప్స్ నుంచి కింద పడకుండా యాంటీ ఫాల్ సెన్సార్స్ కూడా ఈ వాక్యూమ్ క్లీనర్ లో ఉన్నాయి. అండ్ ఇంకా క్లీనింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ గా ఉంది. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బోత్ డ్రై క్లీనింగ్ అయినా కానీ, వెట్ క్లీనింగ్ అయినా కానీ, రెండు మోడ్స్ లో కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది. మీరు స్టార్టింగ్లో ఒకసారి కరెక్ట్గా మ్యాపింగ్ చేసుకుంటే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు, దాని పని అది చేసుకుంటుంది. ఆల్రెడీ ఈ బేసిక్ థింగ్స్ అన్నీ కూడా బెస్ట్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ వీడియోలో డిస్కస్ చేసి ఉన్నాను. సో ఒకసారి అయితే చెక్ చేయండి ఆ వీడియోని. అండ్ మీరు మొదటిసారి యూజ్ చేసేటప్పుడు అయితే ఈ వాక్యూమ్ క్లీనర్కి మీ ఇల్లంతా మ్యాపింగ్ చేయాలి. మ్యాపింగ్ చేసేటప్పుడు ఇంట్లో ఉండే ఫర్నిచర్స్ ఒక 1-2 అవర్స్ బయట పెట్టండి. సో అప్పుడే మీకు బెటర్ క్లీనింగ్ అయితే అవుతుంది. కార్నర్ టు కార్నర్ అంతా నీట్గా మ్యాపింగ్ చేసుకుంటుంది. ఇంకా క్లీనింగ్ కూడా నీట్గా ఉంటుంది. మరీ రిమూవ్ చేయలేము, సో ఆ ఏరియా, ఆ పర్టికులర్ ఏరియా మనకు క్లీన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటే ఆ పెద్ద సోఫాస్ అవి ఉంటాయి కదా, వాటిని అయితే ఉంచుకోవచ్చు. బట్ కదల్చగలిగితే రిమూవ్ చేసి పెట్టుకుంటే ఇంకా బెటర్గా మ్యాప్ అవుతే బెటర్ క్లీనింగ్ అయితే ఉంటుంది. అండ్ మ్యాపింగ్ కూడా మీరు కావాలంటే ఒకే ఫ్లోర్ కాదు, మీ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా మ్యాప్ చేసుకోవచ్చు. కాకపోతే సెకండ్, థర్డ్ ఫ్లోర్ కూడా మ్యాప్ చేయాలనుకుంటే డాకింగ్ స్టేషన్ కూడా ఆ ఫ్లోర్స్లో పెట్టి సో సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్ని మ్యాప్ చేసుకోవాలి. అండ్ లిడార్ సెన్సార్తో వస్తుంది కాబట్టి ముందు ఏమన్నా ఫర్నిచర్ ఉన్నా కానీ గుద్దుకోదు. ఇన్ కేస్ ఒకసారి టచ్ అయినా కానీ మళ్ళీ బ్యాక్ అయితే తీసుకుంటుంది. అండ్ ఇంకా ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నా కానీ 20 mm హైట్ వరకు అయితే ఫ్లోర్ మ్యాట్ని పైకి ఎక్కి క్లీన్ చేస్తుంది, చాలా బాగా క్లీన్ చేస్తుంది. సో పెద్దదైతే ఓకే, మరి చిన్న చిన్న డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి అయితే
తీసేసుకోండి, పక్కన పెట్టుకోండి క్లీన్ చేసేటప్పుడు. దాన్ని అయితే ఎక్కదు, అవి డిస్టర్బ్ చేస్తాయి క్లీనింగ్ని. పెద్ద ఫ్లోర్ మ్యాట్ ఉంటే మాత్రం ఇబ్బంది ఏం లేదు, చాలా బాగా క్లీన్ చేస్తుంది. అండ్ చిన్న చిన్న పార్టికల్స్ని కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది. దీంట్లో ఉన్న ట్యాంగిల్ ఫ్రీ బ్రష్ వల్ల సో హెయిర్స్ లోపల పార్ట్స్లో ఇరుక్కోకుండా డైరెక్ట్ డస్ట్బిన్లోకి వెళ్తుంది. అండ్ వెట్ క్లీనింగ్ చేసేటప్పుడు కూడా మాపింగ్ ప్యాడ్ ఫ్లోర్కి స్టడీగా అంటుకొని చాలా బాగా క్లీన్ చేస్తుంది. మరీ హెవీ స్ట్రెయిన్స్, చాలా కాలంగా డ్రై అయిన స్ట్రెయిన్స్ని మాత్రం కొంచెం తక్కువగా క్లీన్ చేస్తుంది. అలాంటి వాటిని మాన్యువల్గా క్లీన్ చేసుకోవడం బెటర్. అండ్ ఇంకా డస్ట్ కెపాసిటీ విషయానికి వస్తే 420 ml డస్ట్బిన్తో వస్తుంది. అండ్ 300 ml వాటర్ ట్యాంక్ అయితే మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇవి రెండు కూడా రిమూవబులే. వీక్లీ ఈ రెండింటిని రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ క్లీనింగ్లో 3 మోడ్స్ ఉంటాయి: స్టాండర్డ్, మ్యాక్స్, సూపర్ మ్యాక్స్. సో మీకు ఉన్న డస్ట్ని బట్టి, స్ట్రెయిన్స్ని బట్టి సో మోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో స్టాండర్డ్ సరిపోతుంది. సో క్లీనింగ్ పరంగా అది డ్రై అయినా వెట్ అయినా కానీ అసలే డిసప్పాయింట్ చేయదు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే అప్ టు 300 minutes అని అయితే వాళ్ళు చెప్పారు. బట్ నాకు నియర్లీ 250 minutes అలా అయితే వచ్చింది. ఇన్ కేస్ మీరు స్టాండర్డ్లోనే యూజ్ చేస్తే ఎక్కువ వస్తుంది బ్యాటరీ లైఫ్. మ్యాక్స్, సూపర్ మ్యాక్స్ ఇలా సక్షన్ పవర్ పెంచుకుంటే సో ఇంకొంచెం తగ్గిపోతుంది బ్యాటరీ లైఫ్. ఇట్ డిపెండ్స్ మన యూసేజ్ని బట్టి బ్యాటరీ లైఫ్ కాస్త అటు ఇటు అవుతుంది. 5200 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ లైఫ్ పరంగా అయితే అస్సలే డిసప్పాయింట్ చేయదు. అండ్ బాక్స్లో మనకి 240 volt పవర్ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో ఛార్జ్ చేస్తే ఈజీగా 4 hours వరకు అయితే టైం పడుతుంది. అండ్ ఒక్కసారి ఫుల్ చేస్తే ఈజీగా 3 to 4 hours వరకు అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా యాప్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్కి. ఇన్ కేస్ ఇంట్లో వైఫై లేని వాళ్ళకి అండ్ మాన్యువల్గా వాడాలనుకున్నా కానీ సో మీరు ఈ హోమ్ బటన్ని ప్రెస్ చేసి అయితే స్టాండర్డ్ మోడ్లో క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ ఎకోవాక్స్ హోమ్ యాప్ సపోర్ట్తో వస్తుంది. సో ఒక్కసారి వైఫైకి కనెక్ట్ చేస్తే మీరు ఆఫీస్లో ఉన్న ఇంటికి వచ్చేలోగా క్లీన్ చేసుకోవచ్చు. లేదా ఒక 2-3 days బయటికి వెళ్ళినా కానీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే క్లీన్ చేసుకోవచ్చు. మరి ఇంట్లో వైఫై లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏదైనా మొబైల్ హాట్స్పాట్ కనెక్ట్ చేసి కూడా సో వైఫై లేని వాళ్ళు ఎక్కడి నుంచైనా యాప్ ద్వారా దీన్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇంకా అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. వాయిస్ కమాండ్స్ ఇచ్చి కూడా ఈ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ని మీరు కంట్రోల్ చేయొచ్చు. కన్వీనియన్స్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఒక అలర్ట్ ఏంటంటే చిన్న పిల్లలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డాకింగ్ స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ని ఎదురుగా పెట్టకుండా సో పిల్లలు వెళ్ళని చోటుకి లేదా మంచం కింద సో ఒక హిడెన్ ప్లేస్లో పెట్టుకోవడం బెటర్. పిల్లలు వెళ్ళి ముడితే అయితే ప్రాబ్లం అవ్వచ్చు ఈ డాకింగ్ స్టేషన్ని. ఇదైతే గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు. అండ్ సర్వీస్ అండ్ వారంటీ పరంగా 1 year కాంప్రహెన్సివ్ వారంటీతో వస్తుంది. సో ఎకోవాక్స్ చాలా మంచి బ్రాండ్. సర్వీస్ కూడా చాలా టౌన్స్లో బాగానే ఉంది. నేను కావాలని ఒక రిక్వెస్ట్ రేజ్ చేసి చూశాను. వెరీ నెక్స్ట్ డే పర్సన్ అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇది పరిస్థితి ఎలా ఉందో టెస్ట్ చేద్దామని సో ఒక కంప్లైంట్ రేజ్ చేశానని చెప్పాను. సో నాకైతే బాగానే ఉంది సర్వీస్ పరంగా. సో రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్స్లో ఎకోవాక్స్ అయితే ట్రస్టెడ్ బ్రాండే. అండ్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ అయితే 22,999 అయితే ఉంది. ఆ ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా చాలా మంచి రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్. ఇన్ కేస్ ఇది స్టాక్లో లేకపోతే సేమ్ ఇదే ప్రైస్ రేంజ్లో 20,000లో ఉన్న బెటర్ ఆప్షన్స్ చూసినట్లయితే iLife A20 Pro అండర్ 19,000లో వస్తుంది. దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, సక్షన్ పవర్ దగ్గర కాంప్రమైజ్ అవుతాం అనుకుంటే ఆటో ఎంప్టింగ్ డస్ట్బిన్ ఫీచర్తో కావాలనుకుంటే నర్వాల్ ఫ్రీ X+ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ అరౌండ్ 24,000-25,000లో వస్తుంది. దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఎకోవాక్స్ N30 2-in-1 రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్తో నా ఎక్స్పీరియన్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం, యూజ్ఫుల్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఇదే కాకుండా ఈ ప్రైస్ రేంజ్లో బెటర్గా ఉన్న ఇంకో 2-3 ఆల్టర్నేట్స్ని కూడా ఇక్కడైతే ట్యాగ్ చేస్తాను. కావాలనుకుంటే మీ బ్రాండ్ ప్రయారిటీని బట్టి, బడ్జెట్ని బట్టి వాటిని కూడా చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్గా నేనైతే రిప్లై ఇస్తాను.